ఒక చిన్న గ్రామంలో రవి అనే ఒక బాలుడు ఉండేవాడు. రవికి బొమ్మలు గీయటం అంటే ఎంతో ఇష్టం. కానీ అతనికి బొమ్మలు గీయడానికి అవసరమైన వస్తువులు ఏమీ లేవు. రవి ఎప్పుడూ నేల మీద కర్రతో బొమ్మలు గీస్తూ ఉంటాడు. ఒకరోజు రవి ఒక ముసలి బామ్మకు నది దాటడంలో సహాయం చేస్తాడు. అప్పుడు ఆ బామ్మ రవికి ఒక మాయా పెన్సిల్ని ఇస్తుంది. బాబు రవి, జాగ్రత్తగా వాడుకో. నీకు ఎప్పుడు ఏం అవసరం అవుతుందో దానిని బొమ్మలాగా గీస్తే అది నీకు నిజమైన వస్తువుగా ప్రత్యక్షమవుతుంది అని చెప్తుంది. ఆనందంతో రవి తన ఇంటికి వెళ్ళి ఒక పేపర్పై ఒక చిన్న ప్యారెట్ బొమ్మను గీస్తాడు. ఆశ్చర్యంగా ఆ ప్యారెట్ బొమ్మ ప్రాణం పోసుకొని గాలిలోకి ఎగిరిపోతుంది. ఆ తర్వాత రవి తనకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ గీస్తాడు. అవి కూడా నిజమైన వాటిగా ప్రత్యక్షమవుతాయి. ఆ తర్వాత రవి తన ఫ్రెండ్ వేణు తన బొమ్మ కారు విరిగిపోయిందని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రవి వేణుకి బొమ్మ కారును గీసి తనకి ఇస్తాడు. తర్వాత రవి వాళ్ళ అమ్మ రవిని షాప్ నుండి షుగర్ కొనుక్కొని తీసుకురమ్మంటుంది. రవి షుగర్ ప్యాకెట్ తీసుకొని వస్తూ ఉండగా షుగర్ ప్యాకెట్ పొరపాటున కింద పడిపోతుంది. అంతే. ఆ తర్వాత రవి తన మ్యాజిక్ పెన్సిల్తో షుగర్ బొమ్మను గీస్తాడు. ఈ విధంగా రవి తనకు ఎంతో ఇష్టమైన వస్తువులను తనకి అవసరమైనప్పుడు మ్యాజిక్ పెన్సిల్ సహాయంతో పొందుతాడు. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.